ఆంటీ గారు ఇది ఎక్కడ పెట్టను? అక్కడిక్కడ పెట్టాను. వదినా, పువ్వులు ఎవరి మీద కురిపిస్తారో తెలుసా? తాను ప్రేమిస్తున్న వారి మీదే. చాలు పో, నా పని చేయనివే దాన్ని. ఇదే పూర్ణిమ ఆఫీస్. ఇదేంటి పూర్ణిమ, ఈ కంపెనీకి పెద్ద పేరుంది కానీ ఆఫీస్ చాలా చిన్నది. ఆఫీస్ ఇంత ఇరుగ్గా ఉందంటే శాలరీ ఇంకా తక్కువగా ఉంటుంది. ఆఫీస్ చిన్నదైతే ఏంటి, జనాలు తక్కువగా ఉంటారు. జనాలు తక్కువగా ఉంటే ప్రమోషన్ తొందరగా వస్తుంది. పైగా నీకు ఇంటర్వ్యూకి రమ్మని కాల్ వచ్చినప్పుడు నువ్వు రాలిపోతున్న నక్షత్రాన్ని కోరవు కదా. ఎవరికి తెలుసు నీ ప్రిన్స్ చార్మింగ్ ఇక్కడే కనిపిస్తాడు. అలాగే ఇక్కడికి ఎలక కూడా రాదేమో. పద పద. బుల్బుల్ కొంచెం ఉండు, ఎలాగో ఇంత దూరం రానే వచ్చాం కదా, ఇంటర్వ్యూ కూడా వెళ్ళొచ్చు కదా. ప్లీజ్. ఓకే, లెట్ మీ చెక్. చూద్దాం అసలు ఈ ఆఫీస్ లో బాస్ కి నాలాంటి సెక్రటరీని పెట్టుకునే అర్హత ఉందో లేదో. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. బీనా, హరీస్ పాస్వర్డ్ ఏంటి? 4214ఏనా? సార్, క్యాబిన్ ఎక్కడుంది? సార్ మీటింగ్ లో ఉన్నారు, మీరు కొంచెం వెయిట్ చేయండి. అన్నట్టు ఆంటీ, ఇవాళ నేను 6 o'clock వరకే ఉంటాను. ఆ తర్వాత అభి దగ్గరికి వెళ్ళాలి, తన డీల్ ఒకటి ఫైనల్ చేయాలి. సో ప్లీజ్. ఆఫీస్ పని వదిలేసి ప్రతిరోజు అభికి హెల్ప్ చేయడానికి వెళ్తుంటావు అంటే నీ వ్యాపారాన్ని అంతా ఇగ్నోర్ చేస్తావా? ఆంటీ, నేను అభి వాళ్ళ నాన్నమ్మకి ప్రామిస్ చేశాను. అభికి మంచి పిల్లని సెలెక్ట్ చేసేంత వరకు తనతో పాటే ఉంటానని మాటిచ్చాను. నేను కేవలం అభి పని మాత్రమే చేస్తాను. ఆ అమ్మాయిలతో టైం పాస్ చేసే అలవాటు నాకేం లేదు. ఈ ఆఫీస్కి వచ్చే కాల్స్ అన్నీ కూడా అభి కోసమే వస్తాయి. అన్నట్టు ఆంటీ, ఇంటర్వ్యూకి ఒక అమ్మాయి వచ్చినట్టుంది, ప్లీజ్ తన్ని కొంచెం లోపలికి పంపించండి. ఎక్స్క్యూజ్ మీ, హ్యావ్ యూ కమ్ ఫర్ ద ఇంటర్వ్యూ? yes. ప్రవీణ్, నా మాట కొంచెం విను. ఐ మీన్ లవ్. షట్ అప్, జస్ట్ షట్ అప్ అండ్ గెట్ లాస్ట్, లేదంటే పోలీసులు పిలుస్తాను. నో, యు హావ్ టు లిసన్ టు మీ. ప్రవీణ్, ఇతను నిన్న రాత్రి నేను చూసిన ఆ మనిషిగా. ఆంటీ, ఏ అమ్మాయినా కానీ ఫోన్ చేస్తే ఎనీ పర్సనల్ కాల్స్ ఫర్ డేట్స్, ఫర్ డిన్నర్స్ ఆర్ సంథింగ్, మీరు ప్లీజ్ నేను ఆఫీస్లో లేనని చెప్పండి. ఓకే. హాయ్, టేక్ యువర్ చైర్. యూ గాట్ యువర్ పేపర్స్? ఎస్. చూడ్డానికి బానే ఉన్నాడు, కానీ మనసు మాత్రం చాలా చెడ్డది. ఇప్పటికే ఎంతమంది అమ్మాయిలు మోసం చేశాడో ఏంటో. క్వాలిఫికేషన్స్ బాగున్నాయి. యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ ద జాబ్. అయితే స్టార్టింగ్ సాలరీ తక్కువగా ఉంటుంది, బికాస్ ఇట్స్ ఎ న్యూ బిజినెస్ అండ్ ఇక ఎర్నింగ్స్ కొంచెం తక్కువగా ఉన్నాయి. కాన్సన్ట్రేట్ చేస్తే కదా బిజినెస్ వస్తుంది. సారీ, ఐ మీన్ కాన్సన్ట్రేట్ చేస్తేనే కదా బిజినెస్ లో డబ్బులు వస్తాయి. యా, ఆఫ్ కోర్స్. వన్ మోర్ థింగ్, లేట్ అవర్స్ పని చేయని లాంటి కండిషన్స్ ఏం లేవు కదా? యాక్చువల్లీ నాదొక కండిషన్ ఉంది. వాట్? నేను అబద్ధాలు చెప్పను. మీరు మేడంని అబద్ధాలు చెప్పమన్నారు చూడండి, అలాంటి పని నేను చేయలేను. సీ యు టుమారో at 10. షూర్, థ్యాంక్స్. ఈ దేవుడు కూడా భలేవాడు. అమ్మ చెప్పిన ప్రకారం అయితే గ్రహాల పరిస్థితి బట్టి 3 రోజుల్లో నా తలరాతలో ఉన్న అబ్బాయి నాకు లభించాలి. తీరా చూస్తే ఇప్పుడు నాకు దొరికింది ఈ మోసగాడు బాస్ గా. ఎక్స్క్యూజ్ మీ, ప్రవీణ్ ఎక్కడున్నాడు? ప్రవీణ్ ప్రవీణ్ తను క్యాబిన్ లో ఉన్నారు. వేర్స్ ద క్యాబిన్? అదిగో ఎదురుగా. నువ్వేంటి ఇక్కడ? నేను బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతాం. నేను నీతో ఇప్పుడే మాట్లాడాలి, రైట్ నౌ. కమ్. ఏమైంది? నేను ఈ కంపెనీ బాస్ కి పిఎస్. నీకు జాబ్ వచ్చేసిందా? ఓ మై గాడ్, కంగ్రాట్స్. థ్యాంక్స్ యా. నాకు యూరోప్ టికెట్ కొనాల్సిన అవసరం లేకపోతే నేను ఇలాంటి వాడి దగ్గర జాబ్ చేసేదాన్ని కాదు. అదేంటి అసలు? ఇతను ఒక మనిషేనా పూర్ణిమ? అసహ్యం నాకు ఇలాంటి వాళ్ళని చూస్తే. పగలొక అమ్మాయి, రాత్రి ఇంకో అమ్మాయి. ఈ అమ్మాయిని దేవుడే కాపాడాలి. మగ పెళ్లి వారికి ఆనవాయితీ ప్రకారం 21 ఇవ్వాలి, కానీ 11 డబ్బాలున్నాయి. అమ్మ, నేను చూసుకుంటాను. చూడమ్మా. అలాగే. బుల్బుల్ వచ్చేసినట్టుంది. బుల్బుల్, ఎలా జరిగింది నీ ఇంటర్వ్యూ? బానే ఉందమ్మా. ఉద్యోగం ఇచ్చేసారా? నీ ఇంటర్వ్యూ ఎలా జరిగిందో చెప్పు. బానే జరిగింది, జాబ్ వచ్చింది. ఉద్యోగం వస్తే సంతోషంగా చెప్పొచ్చుగా, ఎందుకు? ఏంటి బుల్బుల్, ఏం జరిగిందో సరిగ్గా చెప్పొచ్చుగా. అదే అమ్మ చెప్పింది చూడు. ప్రస్తుతం గ్రహాల పరిస్థితి సూపర్ ఇంట్రెస్టింగ్ పొజిషన్ లో ఉంది, మనం ప్రేమించిన వాళ్ళు తప్పకుండా కనిపిస్తారని చెప్పిందిగా. అవును, అమ్మ నాకు కూడా చెప్పింది. అయితే ఏంటి? అయితేనా అక్క, నిన్న రాత్రి నేను రాలిపోతున్న నక్షత్రం చూశాను. నా ప్రిన్స్ చార్మింగ్ దొరకాలని కోరుకున్నాను, కానీ నాకు దొరికింది ఎవరు? ఒక కుళ్ళిపోయిన చెత్త బాస్.
ఇలాంటివన్నీ రియల్ లైఫ్ లో జరగవు, సినిమాల్లోనే జరుగుతాయి. పోనీలే, అలాగైనా నువ్వు ఒక పాఠం నేర్చుకున్నావు, కళ్ళ నుంచి బయటపడి నిజంలోకి అడుగు పెట్టగలిగావు. అది సరిగాని నేను పళ్ళబుట్ట సంగతి చూడాలి. నువ్వు ప్లీజ్ అమ్మకి కొంచెం సాయం చెయ్యి. అక్క కొంచెం ఉండు, ఆకు. ఏమైంది? నువ్వు బయటకు వెళ్తున్నావు కదా, అవును. నువ్వు రాలిపోతున్న నక్షత్రాన్ని చూసి కోరిక మాత్రం కోరుకోకు. ఇట్స్ ఆల్ క్రేజీ అక్క. నువ్వేమో పవన్ కళ్యాణ్ కోరుకుంటావు, నీకు వేణుమాధవ్ దొరుకుతాడు. సరే తల్లి, నువ్వు వెళ్ళి పని చూసుకో. నాకు కుళ్ళిపోయిన బాస్ దొరికాడు. అక్క, సురేష్ నీకోసం రోజ్ తీసుకొచ్చాడు. నువ్వు ఈ గులాబీ నా కోసమే తీసుకొచ్చావా? అవును, ఇది రింగ్. అర్చన కోసం తీసుకొచ్చావా? లేదు లేదు, ఇది అర్చన కోసం కాదు, ఇది ఉన్నట్టుండి ఇలా జరుగుతోందేంటి? ఏం చెయ్యాలో ఏం అర్థం కావడం లేదు. ఈ రోజు కోసమే నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. తను కూడా నన్ను ప్రేమిస్తున్నాడని నాకు ముందుగానే తెలుసు. కానీ ఇవాళ తనే స్వయంగా నాకు చెప్పేశాడు. అంటే అమ్మ మాట నిజమవుతోందన్నమాట. గ్రహస్థితి మారిపోయిందన్నమాట. కనుక నేను కూడా ఈ గ్రహాల్ని ఈరోజు ఒకటి అడగాలనుకుంటున్నాను. నేను అడిగేదల్లా ఏమిటంటే, ఇవాళ నాకు లభించిన ఈ సంతోషం ఇకపై ఎన్నటికీ నాకు లేకుండా పోకూడదు. నా కోసమే ఈ లోకంలోకి వచ్చిన ఆ మనిషి అడుగు అడుగునా నా వెంటే ఉండాలి. నా తలరాత అతని చేతుల్లోనే ఉండాలి. అతను పక్కనుంటే నేను దేనికి భయపడకూడదు, చావుకి కూడా. తను నా చెయ్యి పట్టుకుంటే నేను మైమర్చిపోవాలి. నన్ను చూస్తే ఈ లోకాన్నే మర్చిపోవాలి. తను ఎలా తీసుకెళ్తే నేను అలా వెళ్ళిపోతూ ఉండాలి. तो खुदा भी रूठे साथ छूटे ना, रूठे तो खुदा भी रूठे साथ छूटे। నువ్వు కోరుకున్నది ఇదేగా? నిన్ను ఒంటరిగా విడిచిపెట్టకూడదనేగా? నువ్వెక్కడికి వెళ్ళినా నీ వెంటే రావాలనుకున్నావు. అలాగే వచ్చేసాను చూడు. మనిద్దరి భవిష్యత్తుని చూపించే ఈ అందమైన కళ్ళని నేనెలా శాశ్వతంగా మోసుకొనిస్తాను? నా కోసమే పుట్టిన మనిషిని నేనలా ఎలా వదిలేస్తాననుకున్నావు? తనని చూసి ఈ లోకాన్ని మర్చిపోయే నేను తను ఈ లోకం నుంచి వెళ్ళిపోతానంటే ఎలా వెళ్ళనిస్తాను? ఏ తారలైతే మనిద్దరినీ కలిపాయో నువ్వు అక్కడికెళ్ళినా సరే తిరిగి తీసుకొస్తాను. అంతగా ప్రేమిస్తున్నాను నిన్ను. కట్ సార్, కట్ సార్, కట్ సార్. ఆ మోడల్ ఇంకా నీళ్ళలో దూకనే లేదు సార్. ఇంకా ఆ మోడల్ నీళ్ళలోకి దూకలేదంటే మరి ఈఎంఐ ఎవరు? హూ ద హెల్ ఆర్ యు? బహుశా తను ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చి ఉంటుంది. ఓ మై గాడ్, ఈఎంఐతోనే నా సీన్ తీస్తారా మీరు? వాట్ యు డూయింగ్ హియర్? ఆర్ యు ట్రైయింగ్ టు కిల్ యువర్ సెల్ఫ్? సూసైడ్ చేసుకోవడం ఎంత పెద్ద తప్పో తెలుసా? అసలు సూసైడ్ ఎవరు చేసుకుంటారో తెలుసా జీవితంలో? ఒక్క నిమిషం, ఎక్స్క్యూజ్ మీ, నన్ను కిందకి దింపండి, నేను వెళ్ళాలి. నేను ఇక్కడ నుంచి వెళ్ళాలి. బాయ్ ఫ్రెండ్ ప్రాబ్లమా లేక అత్తింటి వాళ్ళు కట్నం అడుగుంటారు అంతేనా? అది లేక నా వల్లనా? అసలు ఎవరి అమ్మాయి? వాట్ ఈస్ దిస్? ఇది నా న్యూ ఆల్బమ్ సీన్. యు ఫీల్ బెటర్? సార్ మీరు ఒక అమ్మాయి ప్రాణాలు కాపాడారు, పైగా మీడియా అంతా ఇక్కడే ఉంది. ఇంతకంటే మంచి ఛాన్స్ ఏముంటుంది సార్? అయ్యో ఫుల్. అది ఎస్ సార్. నో సార్. ఆ సంగతి నువ్వు ముందే ఎందుకు చెప్పలేదు? కాల్ దెమ్.
చాలా విచిత్రమైన మనిషి. తన జీవితంలో నేను తప్ప ఇంకెవ్వరూ లేరనడం నేనది నిజమే అనుకున్నాను. తను నా ప్రాణాలు కాపాడుతున్నాడు అనుకున్నాను. కానీ అదంతా యాక్టింగ్. అంత బాగా నటిస్తున్నాడు గనకే అమ్మాయిలందరూ అతని వెంట పడుతున్నట్టున్నారు. కానీ తను నా ప్రాణాలు కాపాడిన మాట నిజమే. నేను కనీసం తనకి థ్యాంక్స్ కూడా చెప్పలేదు. సరళ గారు చెప్పండి, ఈ రంగు అయితే మా అర్చనకి ఎలా ఉంటుంది చెప్పండి. ఈ రంగు అర్చనకి చాలా బాగా నప్పుతుంది. అవునవును, సరే గాని మా అర్చన పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతుంది. ఇంతకీ మీరు చెప్పండి, ప్రజ్ఞని మా ఇంటికి ఎప్పుడు పంపిస్తారు? అదే ఆంటీ, నాకేం అర్థం కావడం లేదు. అసలు ఈ సైలెంట్ లవర్స్ నోళ్లు విప్పేలా ఎలా చేయడం? వీళ్ళిద్దరిని ఒక గదిలో పెట్టి తాళం వేసేద్దాం. వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఐ లవ్ యూ అని చెప్పుకునేంత వరకు తలుపులు తెరవము అని చెప్పేద్దాం. ఇంకే ఇక అయినట్టే. 100 ఏళ్ల పాటు ఆ తలుపు తెరవాల్సిన పనే ఉండదు. అరే అదేం వద్దు, మనం వాళ్ళిద్దరిని ఒంటరిగా ఒక క్యాండిల్ లైట్ డిన్నర్ కి పంపించేద్దాం. అరే ఈ సైలెంట్ లవర్స్ ని చూస్తే అక్కడున్న క్యాండిల్స్ కూడా మేం వెలగం బాబోయ్ అంటాయి. అబ్బా అక్కొచ్చింది అక్కొచ్చింది. అక్క ఇదేంటి నువ్వు ఇలా తడిసిపోయా? బయట వర్షం గాని పడుతోందా? లేదురామా, అదేమిటంటే అమ్మ చెప్పింది కదా, నక్షత్రాలు రాలిపోయేటప్పుడు ఏవైనా కోరుకుంటే అది నిజం. అసలు సంగతి బుల్బుల్కి తెలిస్తే నన్ను ఆట పట్టించేస్తుంది. చెప్పక్క. అదే ఆ కార్పొరేషన్ వాళ్ళ పైపు విరిగిపోయింది కదా, అది నేను పట్టించుకోలేదు. నీళ్లు పడి తడిచిపోయాను, కళ్ళజోడు కూడా విరిగింది. నేను ఇంకో కళ్ళజోడు ఇస్తాను, అలాగే టవల్ కూడా ఇస్తాను. నీకేదైనా జబ్బు అమ్మా అసలు నువ్వు సురేష్ ని పిలవలేకపోయావా? తనైతే నిన్ను రక్షించేవాడు, కార్పొరేషన్ వాళ్ళ మీద కేసు పెట్టేవాడు. నార్మల్. ఇదిగో బుల్బుల్ చూడు ఏం మెసేజ్ వచ్చిందో. టీవీలో అభి లైవ్ ఇంటర్వ్యూ వస్తుందట. వెంటనే టీవీ పెట్టు. పెడుతున్నానమ్మా. త్వరగా పెట్టమంటుంటే. ఆ రోజే నేను వేరే కళ్ళజోడు కూడా తీసుకున్నాను. ఇది పెట్టుకో. అదిగో అభి, నా పిల్లకి ఏం కాకూడదు. అందరి హృదయాలను దోచుకునే రాక్ స్టార్ అభి ఇవాళ తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఒక అమ్మాయిని నీళ్ళలో మునిగిపోకుండా రక్షించాడు. ఇంతకీ అమ్మాయి ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకుంది అభి గారు? బాయ్ ఫ్రెండ్ ప్రాబ్లం. బాయ్ ఫ్రెండ్ కట్నం అడిగాడట, డౌరీ. షీ ఇస్ వెరీ అన్‌హ్యాపీ. ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడు. నేనేదో జారి పడిపోతే వీడేమో. అప్పుడు నిన్న ఆల్బమ్ లో ఈ పాట వినిపించాను. లవ్ ఈజ్ నౌ, లైఫ్ ఈజ్ అభి. దానికి ఎంత ఇన్స్పిరేషన్ వచ్చిందంటే తనేమందంటే do hell with suicide. Now she wants to live. అలా ఒక అమ్మాయి ప్రాణాలు కాపాడినప్పుడు మీకు ఎలా అనిపించింది సార్? బాధగా అనిపించింది. అమ్మాయిని చూసి చాలా బాధ కలిగింది. నేను ఈ దేశంలో ఆడపిల్లలందరికీ చెప్పేది ఏంటంటే, చావాలనుకుంటే నీళ్ళలో దూకి చావకండి, చావాలనుకుంటే అభి అంటే పడి చావండి. అభి యు ఆర్ మై హీరో, యు ఆర్ రాక్ స్టార్. అయిపోయింది. ఇక పనులు ఆరంభించని మగ పిల్లవాళ్ళు వచ్చేస్తుంటారు. అక్క, ఆ అమ్మాయి ఫ్రస్ట్రేట్ అయిపోయి జీవితం అంటే విసిగిపోయి చనిపోవాలనుకుంది. కానీ అభిని కలిసిన తర్వాత లైఫ్ ఇస్ వర్త్ లివింగ్ అని తను అనుకుంది. అవును, ఆలోచిస్తున్నావా? నువ్వే ఆలోచించుకో. ఎప్పుడు చూసినా అభిని పొగట్టం తప్ప వేరే పని లేదు నీకు. పిచ్చివాళ్ళు, అందరూ పిచ్చివాళ్ళు. అది కాదక్క, నా మాట విను. కొంచెం నా మాట వినక్క. నువ్వు సురేష్ తో మాట్లాడి తనలాగే బిహేవ్ చేస్తున్నావు. ఆలోచించు చూడు, అభి కాపాడిన అమ్మాయి ఎంతో లక్కీ అయి ఉంటుంది కదా. అంటే తన్ని అభి ముట్టుకొని ఉంటాడు, తన చేతులతో ఎత్తుకొని ఉంటాడు, అలాగే తన ముఖం మీద. మాట్లాడుకో. ఓకే సారీ. అయినా నీ సంగతి నా సంగతి కాదు, కానీ అభి కాపాడిన అమ్మాయి బుగ్గలు మాత్రం తల మెరిసిపోతూ ఉంటాయి. ఆర్ యు క్రేజీ? నీకు అసలు ఏమైంది అభి? అలా లైఫ్ జాకెట్ కూడా లేకుండా నీళ్ళలోకి ఎందుకు దూకేసావు? ఎందుకంటే ఆ నీళ్లు చాలా లోతని నాకు తెలియదు గనక. అలాగే అమ్మాయి మోడల్ కాదని కూడా నాకు తెలియదు గనక. అది సరే అభి, కానీ నువ్వు అలా చేయడం. నేనంటే ఎందుకు ఇంతగా పట్టించుకుంటావు నువ్వు? మరి ఇంకేం చేయాలి, తప్పదుగా. లేకపోతే నీకున్న క్రేజీకి నీ ఫ్యాన్స్ నీ వెంట పడేవాళ్ళు, నిన్ను దోచుకుపోయి ఉండేవాళ్ళు. అమ్మాయిలు దోచుకుంటానంటే నేను అందుకు సిద్ధంగానే ఉంటాను. నువ్వున్నావే. అవును ప్రవీణ్, అమ్మాయి అంటే గుర్తొచ్చింది. నీకు నీ ఆఫీస్ కావాల్సిన అమ్మాయి దొరికిందా? దొరికింది. ప్రచి, షీ ఈజ్ ఓకే. తన జోలికి వెళ్లకు. నీకోసం ఎవరిని సెలెక్ట్ చేశానో నీకు తెలుసుగా. డోంట్ వరీ యార్, చిల్. నీ ఫ్యాన్స్ వదిలిపెడితే కదా నాకు వేరే వాళ్ళని చూసే తిరిగి దొరుకుతుంది. ఎంజాయ్ బడీ. అరే అర్చన, ఇంకా ఇలా కూర్చున్నావేంటి? నెయిల్ పాలిష్ కూడా వేసుకోలేదు. ఇందా తొందరగా వేసుకో. ఇంకా గాజులు కూడా వేసుకోలేదా? ఇదిగో ఈ గాజులు వేసుకో. తొందరగా రావాలి. అమ్మా అవన్నీ వేసుకోను. సరే పోనీలే, ఇవేరే వేసుకుంటావా? ఇవి చాలా బాగున్నాయి. అమ్మా ప్లీజ్, నేను అవి కూడా వేసుకోను. అవతల టైం అయిపోతుంటే ఇదొద్దు అదొద్దు అంటావే. అసలు నేను ఈ పెళ్లే చేసుకోను. నేను ఎక్కడికి వెళ్ళను. అమ్మా నాకు చాలా భయం వేస్తుంది. పిచ్చి పిల్ల, ఇందులో భయపడ్డానికే ఉంది. అమ్మా నువ్వు వెళ్ళిపోమ్మా, నేను రెడీ అవుతాను ప్లీజ్.
అర్చన తల్లి నేను అంటే నేను రెడీ అయ్యి వచ్చేస్తానంటీ. చూడమ్మా, నేను నిన్ను తయారవమని చెప్పడానికి రాలేదు, నీతో 2 మాటలు చెప్పాలని వచ్చాను. రా, అలా కూర్చో కూర్చో. భయంగా ఉందా తల్లి? పెళ్ళయ్యాక ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని భయపడుతున్నావా? అమ్మకి దూరం అయిపోతానని భయమా? ఉంటుంది తల్లి, ప్రతి అమ్మాయికి ఇలాంటి భయం ఉంటుంది. ప్రతి పక్షికి తన బాల్యాన్ని గడిపిన గూడంటే ఎంతో ఎంతో ఇష్టం ఉంటుంది. అలా అని చెప్పి గూడు వదలకూడదు అనుకుంటే ఎలా కుదురుతుందమ్మా? చూడు, జీవితం అన్నాక గూడు వదిలేసి ఆకాశంలో ఎగరక తప్పదు కదా. ఆ ఆకాశంలోనే ఆ పక్షి అత్తవారిల్లు ఉంటుంది. ఎందుకంటే అదే కదా తన అసలైన గూడు. అయితే గూడొదిలి కాలు బయట పెట్టినప్పుడు అడుగులు తడపట్టం సహజమే. కానీ నువ్వు మాత్రం కొంచెం కూడా భయపడకు. ధైర్యంగా నీ ఆకాశాన్ని తాకాలి. నువ్వు నీ అసలు గూడు ఏదైతుందో ఆ గూటికే చేరుకోవాలి. అదే నీ అత్తవారిల్లు. నీకొకటి చెప్పనా? నేను మా మ్యారేజ్ హాల్కి కుంకుమ భాగ్యాన్ని పేరెందుకు పెట్టాను? ఎందుకంటే నా నమ్మకం ప్రకారం ఆడపిల్లలు తమతో 2 తలరాతలతో పుడతారు. ఒక తలరాతేమో ఆ పిల్ల పుట్టినప్పుడే తనతో ముడిపడిపోయి ఉంటుంది. ఇక రెండోదేమో ఆ పిల్ల పెట్టుకునే కుంకుమతో ముడిపడి ఉంటుంది. నీ తలరాత కూడా నీ నొసటి కుంకుమతోటే ముడిపడబోతోంది ఇప్పుడు. అంటే నువ్వు ఎగరవలసిన సమయం వచ్చేసింది. ఎగిరిపో, వెళ్ళి నీ కొత్త గూటికి చేరుకో. అలా ఎగరడానికి ముందు ఎవరైనా మొహం ఇలా పెట్టుకుంటారా? కొంచెం నవ్వుతూ ఉండాలి. శభాష్. చల్లగా ఉండం, తయారైపో. ఇదిగో తీసుకో, ఇందులో మార్కెట్ అకౌంట్లన్నీ ఉన్నాయి, చెక్ చేసి. ఓకే సార్, థ్యాంక్ యూ. చూడు బుల్బుల్, క్లయింట్ విషయంలో నువ్వు ఫైనల్ చేసిన డీల్ తాలూకా పేపర్లు ఒకసారి ఆ పేపర్లు తీసుకెళ్లి ప్రవీణ్కి చూపించు. ప్లీజ్ నన్ను ఒకసారి కలవచ్చు కదా. నేను బిజీగా ఉన్నాను, ఐ విల్ కాల్ యూ లేటర్. ఎస్ బుల్బుల్, ఏం కావాలి? రుద్ర అండ్ సన్స్ వల్ల డీల్ పేపర్స్ తీసుకొచ్చాను, ఇవిగో. వీళ్ళు పదే పదే ఎందుకు వెంటబడుతున్నారో అర్థం కావట్లేదు. నాట్ సాటిస్ఫైడ్ అట్ ఆల్. ఎంతటితో వదిలేమన్నాను, అయినా వాళ్ళు అసలు వినట్లేదు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్ సార్. యా. కూల్. ఓకే. లీవ్. జస్ట్ లీవ్ మై దుపట్టా, ఓకే? మిస్టర్ ప్రవీణ్, నేను కూడా నీ వెంట పడే అమ్మాయిల్లో ఒకదాన్నని పొరపాటున కూడా అనుకోవద్దు. అమ్మాయిల్ని నువ్వు బట్టల్లాగా రోజు మార్చేసుకుంటావు. అయినా ఈ అమ్మాయిలు నీ వెంట ఎందుకు పడతారో నాకు అర్థం కావడం లేదు. నువ్వు ఎలాంటి మనిషివో వాళ్ళకి అర్థం కదా. మొహం చూస్తేనే మండిపోతుంది. నాకు గత్యంతరం లేకపోవడం వల్లే నేను ఈ ఆఫీస్లో అడుగు పెట్టాను. జాబ్ సంగతి వేరే విషయం. నీ మొహం చూస్తేనే నాకు అసహ్యంగా ఉంటుంది. ఆంటీ, లెట్స్ గో. ఐఎమ్ సో సారీ, నేనే ఆ షర్ట్ అలా పాడు చేశాను. ఇట్స్ ఓకే. అయ్యో, తన షర్ట్ మీద ఏదో పడిందా? నేనేమో తను వేరే అమ్మాయితో. అయ్యో. మాధవి గారు, ఆనవాయితీ ప్రకారం అన్ని సిద్ధంగా ఉన్నాయా? ఇంకేమైనా మిగిలిపోయి ఉంటే నాకు చెప్పండి. ఉన్నాయి, అన్ని సరిగ్గానే ఉన్నాయి. పూజ పళ్ళేం ఎక్కడా? ఓర్ దేవుడా. వెళ్ళండి వెళ్ళండి, తీసుకొస్తాను. నన్ను సురేష్, కొంచెం వీలరా, కొంచెం ఈ డబ్బాలన్నీ సరిగా ఉన్నాయో లేదో చూడు. నేను మీ అమ్మ పూజ పళ్ళని తీసుకొస్తాం.
త్వరగా 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 కానివ్వండి. పూర్ణిమ అలా పెళ్లి నడకలు నడుస్తుంటే పనులన్నీ మొత్తం ఎప్పుడు పూర్తి చేస్తారు? ఆంటీ గారు ఇవేనా? వాటికే కాస్త రిబ్బన్ కట్టుంచు. వాళ్ళంతా బయలుదేరిపోయి ఉంటారు. दे दिया है तुझको मैं तेरा हूँ तेरा काटे ना कटे लेता है ये करवटे दिन